హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. మంచి వీడియోతో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాం. చాలా రోజుల తర్వాత అందం, ఆరోగ్యం అలాగే శక్తినిచ్చేటటువంటి హెల్దీ రెసిపీ, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా ఉండేటటువంటి రెసిపీ. స్నాక్స్ చేసుకుందాం. పల్లీతో పకోడీ చేసుకుందాం. పల్లీలంటే పచ్చి శనక్కాయ గుళ్ళతోటి పకోడీ చేసుకుందాం. వచ్చి మనకి ట్రైన్లో జర్నీకి కానివ్వండి, లేదంటే లాంగ్ టూర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్నాక్స్గా తీసుకోవడానికి శక్తినిచ్చేటటువంటి హెల్దీ రెసిపీ. ఎలా చేయాలి, ఏమేం కావాలో చెప్పేస్తాను, చూసేయండి, చేసేసుకోండి. పల్లీలు మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అన్ని తీసుకోండి. పల్లీలు తీసుకున్న తర్వాత దీనిలో వేసుకునేటటువంటి మసాలా వచ్చి హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఏమేమి వేస్తున్నానో చూపించేస్తాను. పచ్చిమిర్చి తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. పుదీనా కూడా అంతే. ఫ్లేవర్ మనకి ఎంత కావాలో అంత పుదీనా తీసుకోవాలి. శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టేసి ఉంచుకున్నాను అనమాట. అదేవిధంగా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా చిన్నుల్లిపాయ రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర, అల్లం, తగినంత ఉప్పు, అదేవిధంగా తినే సోడా కొద్దిగా. దీనిలో మనము శనగపిండి వాడుతున్నాము. శనగపిండి కొంచెం క్రిస్పీగా ఉండడానికి కొద్దిగా బియ్యపిండి, ఇది కూడా తగినంత చూసి వేసుకోవాలన్నమాట. అలాగే ఈ మసాలా అంతా కూడా మిక్సీ పట్టుకునే దానికోసం వాటర్. ఇదంతా కూడా డీప్ ఫ్రై చేస్తాం మనం. ముందైతే ఈ మసాలా అంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా, మన పల్లీలు, అదేవిధంగా సాల్ట్, తగినంత సాల్ట్, తినే సోడా కొద్దిగా తినే సోడా, శనగపిండి. మనం దీన్ని బైండింగ్ కోసం వాడతాము. మసాలా అంతా కూడా పల్లీలకి పట్టడం కోసం వాడతాం అన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే హెల్దీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకొని తింటే కూడా హెల్త్ చాలా బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్. ఇప్పుడు దీన్నంతా కూడా చక్కగా చేత్తో మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా తడి ముద్ద ఏదైతే ఉందో దానికి సరిపోయే విధంగానే మనం పిండి అంతా కూడా కలుపుకోవాలి. దీన్ని కలిపిన తర్వాత మనము ఒక పావు గంట వదిలేసేయాలి, రెస్ట్ ఇచ్చేయాలి. మసాలా అంతా కూడా మనకి పల్లీకి పడుతుంది అనమాట. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. బైండింగ్ కోసం మనకి ఎంత పిండి పడుతుందో అంతా చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర వేసిన ప్లేస్ లో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇది హెల్త్ కి మంచిదని చెప్పి ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది యాడ్ చేశాను అనమాట. జీలకర్ర ఇవన్నీ కూడా, దాల్చిన చెక్క, లవంగ, ఇదంతా మీకు కావాలంటే వేరే ఫ్లేవర్ తో కూడా చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. విడిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాము, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. అలాగే కావాలంటే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి. కానీ మసాలా అనేది మనకి పల్లీకి అంటాలి. మనం వేసుకున్న శనగపిండి, బియ్యపిండి, మనం వేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా పల్లీకి చుట్టూతా బైండింగ్ లాగా ఉండాలన్నమాట. అప్పుడు మనం తినేటప్పుడు మసాలా లోపల పల్లి చాలా రుచిగా ఉంటుందన్నమాట. దీన్ని ఒక 10 నిమిషాలు
అలా వదిలేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, కరకరలాడే పల్లీ పకోడీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా, కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా సరిపోయిందా లేదా ఒకసారి ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. నేను కలిపిన దానిలో అయితే అన్నీ సరిపోయినాయి, మీరు కూడా ఇదే టైంలో చెక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ పల్లి పకోడీ అనేది నానబెట్టేసుకున్నాము. మసాలా అంతా కూడా పల్లీలకు పట్టింది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. పల్లి పకోడీ క్రిస్పీగా సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకున్న పకోడీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని సలాడ్ లాగా, అంటే దీనిపైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని అలా కూడా తినొచ్చు. ఎమ్మీ టేస్టీ స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. మీ ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా తిని ఎంజాయ్ చేయాలి. హెల్దీ రెసిపీస్ కోసం మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే మంచి వీడియోలకు మీకు రావాలి అంటే బెల్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయాలి.